వెల్కమ్ బ్యాక్ టు హలో కావ్య. సో ముందుగా అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. ఇండియాలో అయితే వెన్స్డే జరుపుకున్నారు, మేమైతే ఇక్కడ ట్యూస్డే ఈవినింగే స్టార్ట్ అయిపోయింది గణేష్ చవితి. నేను ఏమేమి ప్రసాదాలు చేశాను అండ్ పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఇక్కడ నేను శనగలు అయితే మార్నింగే నానబెట్టుకున్నాను సో దట్ ఈవినింగ్కి ఈజీ అవుతుందని చెప్పేసి. నేను 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేశాను: పులిహోర, పాయసం, దద్దోజనం, సేమియా పాయసం అండ్ శనగలు. సో ఉండ్రాల పాయసం అంటే ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. కాకపోతే చేయడం మాత్రం చాలా కష్టం అని అర్థమైంది ఈరోజే. కష్టం అంటే టైం టేకింగ్ అనమాట. ఫస్ట్ టైం, నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేను అండ్ ఇదే ఫస్ట్ టైము. సో కొంతమంది అది బియ్యం పిండితో చేశారంట, మేమైతే గోధుమ పిండితోనే చేస్తాము. ఆమె టేస్ట్ ఏం డిఫరెంట్ వస్తుందో నాకు తెలియదు, కాకపోతే ఇదైతే ఎప్పుడు చిన్నప్పుడు ఇదే తిన్నాం కాబట్టి ఇది అలవాటు. అండ్ ఇక్కడ నేను దేవుణ్ణి ఇక్కడ డైనింగ్ ఏరియాలో పెడదామని చెప్పేసి అదన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. చిన్నగా నేనే ఒక చిన్న డెకర్ లాగా అది ఒక బ్లౌజ్ పీస్ మీద చిన్న ముగ్గులు వేసేసిన ముందుడేనే, అది అక్కడ వెనకాల బ్యాక్ డ్రాప్ లాగా పెడదామని చెప్పేసి. అండ్ ఫ్లవర్స్, ఇక్కడైతే నేను నార్మల్గా ఫ్లవర్స్ విడి ఫ్లవర్స్ చూడలేదు. ఆకులు అవన్నీ తమలపాకులు అండ్ మామిడాకులు అవి అయితే అమ్ముతారు నార్మల్గా సూపర్ మార్కెట్స్లో. ఫ్లవర్స్ అయితే నేను చూడలేదు, ఎవరికైనా కావాలంటే ముందు తెప్పించుకోవాలంట. సో ఇలానే బొకేస్ తెప్పించుకొని దాంట్లో నుంచి ఫ్లవర్స్ తీసి పెడతాము అందరం. అండ్ బొకేస్ కూడా మన ఫెస్టివల్స్ టైంలో కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, కాకపోతే దేవుడికి ఇంకా ఫ్లవర్స్ లేకుండా పూజ చేయలేము కదా. అండ్ నేను ముందుగా హై టేబుల్ మీద సెట్ చేశాను, కాకపోతే అది సెట్ అవ్వాలి. సెట్ అంటే నేను కూర్చొని మనం నించొని పూజ చేయాలి, నించొని పూజ చేయకూడదు కదా. అందుకే మళ్ళీ నేను ఇక్కడ చిన్న టేబుల్ వేసేసి కూర్చొని పూజ చేసుకునేటట్టు సెట్ చేస్తున్నాను. అండ్ అక్కడ మెయిన్వైల్ మా పాప డ్యాన్స్ వేస్తూనే ఉంది. అక్కడ దేవుడి పాటలు పెడితే దానికి కొంచెం బీట్ వస్తుంది కదా, హారతి సాంగ్ వస్తుంది, అట్లా డ్యాన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఆ ఫేసులు అయితే వింత వింత ఫేసులు పెడుతూ, మొన్న కూడా అంతే, ఆ కెమెరా చూడంగానే అట్లా చేస్తుంది. అండ్ హాయ్ చెప్పండి మా గణపయ్యకి ఎట్లా ఉన్నాడో చెప్పండి. మేమైతే ఇక్కడ మట్టి వినాయకుని తీసుకున్నాం సో దట్ మనకి ఎకో ఫ్రెండ్లీ అండ్ వచ్చేసి ఇంట్లోనే కొంచెం మనమే నిమజ్జనం చేసుకునేటట్టు ఉండొచ్చు కదా, ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. అండ్ ఇండియాలో ఉంటే మంచిగా ఈ 9 to 11 days ఎంత మంచిగా గడిచిపోతాయో అసలు. మంచిగా టైంపాస్ అవుతుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇది ఒకటి అండ్ దసరా బతుకమ్మకి మంచిగా అనిపిస్తుంది. రెండు అయితే ఫేవరెట్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా మేము ముగ్గురమే జరుపుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మా పాప నేను వంట చేస్తుంటే లాస్ట్ ఇయర్కి వచ్చి కిచెన్లో కూర్చొని సర్దుతూ ఉంది అన్నీ. చిన్న ఉన్నప్పుడైతే మంచిగా ఇవన్నీ మమ్మీ వాళ్ళు చేస్తుండే కదా. సో మనం మంచిగా ఏముంది, మనకి ఇవన్నీ చేసేటి ఏముండయి, హెల్ప్ అంటే ఏదో లైట్ పైన హెల్ప్ చేస్తాం. కాకపోతే బుక్స్ అన్నీ తెచ్చి అన్నీ ఎవరు బుక్స్ అలా ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటుండే. టఫ్ బుక్స్ ఏదైతే ఉంటే సబ్జెక్ట్స్ అదే తెచ్చి పెట్టుకుంటుండే. నేనైతే మ్యాథ్స్ అంటే నాకు కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, అస్సలు నచ్చదు, బోరింగ్ అనిపిస్తుంది. నా మ్యాథ్స్ బుక్ అయితే ఫస్ట్ ఉంటుంది. సో ప్రసాదాలు అయితే అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి సేమియా పాయసం చేస్తున్నాను ఇక్కడ. అండ్ మీన్వైల్ నేను పసుపు పెట్టుకోవడం మర్చిపోయినా, సో మళ్ళీ కలిపేసి పెడుతున్నాను. మా చిన్ని తల్లికి అయితే మస్తు ఇష్టం ఆ పసుపు, మొహానికి కుంకుమ బొట్టు, పూజలు మస్తు ఇష్టం. అందుకే నేను కలుపుతున్నా అని చెప్పేసి ఇంకా మంచిగా ఎగ్జైట్ అవుతుంది, అది పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఎన్నిసార్లు పెడతానో పెట్టించుకుంటుంది. ఎంత ముద్దు కలిగించింది చూడండి. కింద కూర్చోబెట్టి పెట్టొద్దంట, అట్లా పైన ఆమె వెళ్ళించుంటేనే పెట్టాలంట, అప్పుడే ఆమెకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక ఇప్పుడు పూజ పాట దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చేతికి తోరణాలు కట్టుకుందామని చెప్పేసి చేస్తున్నాను. అండ్ పూజ కూడా స్లోగానే మంచిగా చేసుకున్నాను, పీస్ఫుల్గా. కాకపోతే అంత హడావిడి ఏం లేదు, బికాజ్ మేము ముగ్గురమే కదా. ఒకవేళ టెంపుల్కి వెళ్ళుంటే కొంచెం ఆ వైబ్ వస్తుంది. ఇక్కడ టెంపుల్స్లో బాగా చేస్తారు అండ్ లేట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళలేదు. పూజ అయిపోయే వరకే 8:39 అయింది, మళ్ళీ వచ్చే వరకు అలా లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళలేదు. అండ్ అష్టోత్తరాలు చదువుకొని నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను పూజ ఇలా. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు అప్పుడే మీకు ఇది నచ్చుతుందా కంటెంట్ లేదా అని అర్థమవుతుంది. Please do like, share and subscribe. Bye bye. See you in the next video.